బాగున్నారా? నిన్న కల గురించి నీవు మర్చిపో. నేటి నిజాన్ని గుర్తుపెట్టుకో. రేపటి భవిష్యత్తు కొరకు ఆశ కలిగి పరిగెత్తడం నేర్చుకో. అయితే నిన్నటి కళ నువ్వు మార్చలేవు. నేటి నిజాన్ని ఆపలేవు. రేపటి భవిష్యత్తు కొరకు మాత్రమే ఆశతో నువ్వు ఉండగలవు. అయితే నువ్వు చేయాల్సింది మొట్టమొదటిగా దేవుని పాద సన్నిధిలో నువ్వు అడుగు. దేవా, నేను నీ కొరకు ఎలా పరిగెత్తాలి? నీ చిత్తాన్ని ఎలా గుర్తించాలి? నీ ప్రేమను ఎలా ప్రకటించాలి? ఒక సువార్థికుడిగా వాడుకుంటావా? నేను సువార్థికురాలుగా వాడుకుంటావా? ఒక ప్రార్థన పరులుగా, ప్రార్థన పరురాలుగా వాడుకుంటావా? లేదా ఒక కాపరిగా వాడుకుంటావా? లేదా ఒక మిషనరీగా వాడుకుంటావా? ఏ రీతిగా నువ్వైతే వాడుకుంటావో నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి ఆయన పాద సన్నిధిలో నువ్వు కనిపెట్టు. ఆయన పాద సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన అమూల్యమైన అభిషేకము, వాక్యము నిన్ను స్పర్శిస్తుంది. ఆ స్పర్శించినప్పుడు నీ జీవితంలో ఘనమైన మార్పులు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు దేవుడిస్తాడు. కొత్త కొత్త తలంపులు దేవుడిస్తాడు. కొత్త కొత్త పాటల ద్వారా నీతో మాట్లాడతాడు. అని మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని ఆచరణలో పెట్టి ఎటువైపు నడవాలో, ఎక్కడ సువార్త ప్రకటించాలో, ఏ ప్రాంతంలో నువ్వు వాడబడాలో దేవుడే ఒక పేతురుని వాడుకున్నట్టుగా, ఒక పౌలుని వాడుకున్నట్టుగా నిన్ను ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయన పాద సన్నిధిలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని నీవు పోరాడు. నువ్వు పోరాడినప్పుడు ఘనమైన విజయం పొందుకుంటావు. నువ్వు పోరాడినప్పుడు నీకున్న ఆటంకాలన్నీ, అవరోధాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు నీ ఘనమైన 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 కార్యాలను నీవు రుచి చూడగలవు. నీ ఇంటి వారు కూడా రుచి చూడగలరు. అందుకే నీవు ఏ సంఘాన్ని వెంబడిస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు చెయ్యవలసిన ఒకటే, దేవుణ్ణి మనసారా హత్తుకో, ప్రార్థించు, పొందుకో, ఫలించు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.